ఫ్రెండ్స్, ఈరోజు మంచి కొరమేన్లు అయితే పడాలని కోరుకుందాం. ఎందుకంటే మీకోసం మంచి వీడియో అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్. అదేంటో కానీ ఎంత మంచి వీడియో చేసి పెట్టినా వ్యూస్ వెళ్ళట్లేదు, లైక్లు అసలు రావట్లేదు. ఎందుకో ఇప్పుడు అర్థం కావట్లేదు. కొద్దిగా సపోర్టింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అసలు ఈ తుమ్మ చెట్లు వెళ్ళేటప్పుడు అయితే ఏదో విధంగా వెళ్ళిపోతున్నాం, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఏ చెట్లో నుంచి నడిచి వచ్చాము, ఏ దారిలో నడిచి వచ్చాము అసలు గుర్తే రావట్లేదు. ఏదో ఒకటి అయిపోతుంది, చిక్కుల కింద ఉంటుంది వ్యవహారం. వెళ్ళేటప్పుడు ఎలాగో వెళ్ళిపోతున్నాం హుషారుతో, చేపలు పట్టేయాలి అని. తీరా లాస్ట్కి వచ్చేటప్పుడు మాత్రం అసలు ఏ దారిని నడిచి వచ్చామా అని కన్ఫ్యూజ్ అయిపోతాం, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం. అసలు ఈ చెట్లలో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఒక అన్న అయితే అడిగాడు, అన్న బయట కాస్టింగ్ రీల్ ఎలా వాడాలో కూడా కొంచెం చెప్పని. ఫ్రెండ్స్, నాకైతే తెలిసిన రీతిలో తెలిసిన పద్ధతులు మీకైతే ఒక మంచిగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేసి పెడతా. ఎందుకంటే నాకున్న అనుభవం, నాకున్న జ్ఞానాన్ని బట్టి మీకైతే చెప్తాను. ఎట్లా ర్యాబిట్ కూడా వెళ్తుంది, కుందేలు పరిగెడుతుంది, వీడియో తీసేలా పరిగెట్టేసింది. ఓకే, మీకైతే చిన్నగా ఒక మంచి వీడియో బైట్ కాస్టింగ్ది పెడతాను. లాస్ట్ టైం మనం బైట్ కాస్టింగ్, స్పిన్నింగ్ రెండూ యూజ్ చేసాం. మనకైతే కొంచెం సక్సెస్ అయింది. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే బైట్ కాస్టింగ్ రీల్ వాడుతున్నాను, కొరమేన్ ఫిషింగ్. ఇదిగో మీకు లాస్ట్ టైం కూడా నేను వాడింది ఇదే, ప్యాంథమ్ క్యాట్ ఫిష్ ప్రో హంటర్ 7 feet. మనకైతే ఆల్ టైమ్ బెస్ట్ రాడ్ ఇది. నాకు చిన్నదానికి మొదలు పెడితే పెద్దదాని దాకా ఇదే, ఏ చేపలైనా తీయగలుగుతుంది. దీనికి అంత సత్తా కూడా ఉంది. ఏ ముహూర్తానికి కొన్నానో కానీ ఇది మాత్రం మామూలు రాడ్ కాదు. రాడ్ అయితే గట్టిగా పెట్టుకోవాలి. ఇంకోటి అన్న, ఏం రీల్ అన్న బైట్ కాస్టింగ్ రీలు ఏంటి అని అడిగారు కదా. కెమెరా బైట్ కాస్టింగ్ రీల్. ఓకే, లెఫ్ట్ రైట్ రెండు విధాలుగా వాడుకోవచ్చు. గేర్ రేషియో చూస్తారా, ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. చూసుకోండి, 0.35 mm లైన్ ఎక్కించి దీనికి. కొత్తది ఇది, పర్ఫార్మెన్స్ బాగుంది, దీంట్లో ఏం లేదు, ఉన్నదే చెప్పుకోవాలి. అనవసరంగా చాలామంది డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, వాళ్ళ కోసమైనా మనం కరెక్ట్గా చెప్పుకోవాలి. చూడండి, మిషన్ సూపర్గా ఉంది నిజంగానే. 1500 కాస్ట్ పెట్టింది దీనికైతే కొనుక్కోవడానికి. ఓకే, మనమైతే దీన్ని సెటప్ చేసుకుందాం. తెలుసు కదా ఎలా పెట్టుకోవాలి, తెలియకపోతే చెప్తున్నా. ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది మిషన్ పెట్టుకునే మార్కింగ్. ముందు ఫస్ట్ పై దాంట్లో పెట్టుకొని ఈ థ్రెడ్ సిస్టమ్ తిప్పుకుంటూ వస్తే సెకండ్ ఆప్షన్లో టైట్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, చాలామంది పెడుతున్నారు, అందరూ డిఫరెంట్ స్టైల్లో పెడుతున్నారు, మీకు తెలుస్తుంది ఆల్రెడీ. ఓకే ఓకే, ఈ రాడు చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం వెయిట్ ఉంటుంది. ఇలాంటి రీల్కి ఇంకా లైట్ వెయిట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకోటి అన్న, ఈ రీల్ గురించి చెప్పమంటున్నారు. నేనైతే కొన్నప్పుడు దీన్ని నేను డిస్టర్బ్ చేయలేదు, ఒకటి తెలుసుకున్నాను. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ వీలు చూడండి, స్టార్ ఆకారం. దీన్ని అయితే పూర్తిగా టైట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే చేప పడినప్పుడు ఈ లైన్ అయితే టైట్గా ఉండాలంటే ఈ వీలు టైట్ చేసుకుంటే టైట్గా ఉంటుంది, లేదంటే ఇట్లా ఆగితే ముందుకు వచ్చేస్తుంది. ఓకే, అందుకని ఇది టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చిక్కు పడకుండా ఉండాలంటే ఇక్కడ ఉంది కదా వీలు, దీన్ని కొద్దిగా టైట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా వేరే ఏం చేయవసరం లేదు. ఇక్కడ ఇది తిప్పుకోవాలా, మినిమంలో పెట్టాలా, మ్యాక్సిమంలో పెట్టాలా, ఇవన్నీ అనవసరం, అసలు వేస్ట్ ఇదంతా. దీని కనుక కెలికేరా కథ మిషన్ అయితే మూలకపడేయాల్సిందే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఎవరు చెప్పట్లేదు అసలుకి. నేనైతే చాలా యూట్యూబ్ వీడియోలో నేను కూడా చూశాను, ఏం చెప్పకుండా ఇది పెట్టుకోండి, వాడుకోండి, పట్టండి అంటున్నారు. అట్లానే ఒక మిషన్ ఖరాబ్ చేశాను 1000 రూపాయలది.
ఇక ఇది కొన్నాక నేనే పర్టికులర్గా అసలు దీని సంగతి ఏంది, దీని కథ ఏంది మొత్తం చూసుకున్నాను. ఇంకా దీనికోసం నేను ఎవరి దగ్గర ట్రైనింగ్కి వెళ్ళలేదు, షాపులో కనీసం షాపులో కొన్నవాడిని కూడా అసలు ఏం అడగలేదు. నేను అడగదలుచుకోలేదు, ఎందుకంటే చూసి కాపీ కొడితే చూసి కాపీ కొట్టినట్టే ఉంటుంది. ఏదన్నా కొనుక్కొని ఓన్గా తెలుసుకుంటేనే మనకనేది నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకే, అందుకని ఈ వీల్ అయితే ఈ వీల్ ఎప్పుడైతే టైట్గా ఉంటుందో హ్యాండిల్ దగ్గర, ఇది లైన్ అనేది టైట్గా ఉంటుంది చేప పడినప్పుడు, లేదంటే జార్ వస్తుంది. తర్వాత ఇక్కడ బాగా మెరుగుపడిపోతుంది, బాగా ఫ్రీ అయిపోయింది అనుకున్నప్పుడు ఈ చిన్న వీల్ని టైట్ చేసుకుంటే కొంచెం టైట్ అవుతుంది, సరిపోతుంది. ఎట్లా ఏంటనేది మళ్ళీ నీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి. లాస్ట్ టైం మనం ఒక ఫ్రాక్ వాడాము ఎల్లో కలర్ది, లుకానా ఫ్రాక్ మస్టర్డ్ హుక్స్ అనమాట. సేమ్ మళ్ళీ అదే ట్రై చేస్తున్నా. లాస్ట్ టైం వెయిట్ ఊడిపోయింది, నేను మళ్ళీ అతకబెట్టాను ఫేవిక్తో. ఇదంతా రిపేరింగే. ఇదిగో దీనికి తోకలు కూడా పోయినాయి, ఆ ట్యూబ్ ముక్కను కత్తిరించి పెట్టేశాను. ఇవి చూసుకుంటేనే అట్రాక్టివ్గా ఉంటుంది మంచిగా చేప. అయ్యో, దుష్మాన్ ఫ్రాకులు తీసుకొద్దాం అనుకున్నా, మర్చిపోయాను. అసలు అట్లా పని ఎంతవరకు తేలిపోయేది వాళ్ళతో. ఓకే, సరే ముందైతే ఈ స్టిక్లో నుంచి లైన్ అయితే తీసేసుకుందాం. గాలి బాగా వస్తుంది తెలుసు కదా, ఈ బటన్ కింద ప్రెస్ చేస్తేనే లైన్ మనకు వస్తుంది. చల్లటి గాలి, వర్షం వచ్చేటట్టు కూడా ఇప్పుడు వాతావరణం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం అర్థం కావట్లే. ఓసారి అంటే వస్తుంది, మంచు కురుస్తుంది, వాన వస్తుంది, చలి పెడుతుంది. ఏంటో తయారైంది ఈసారి. కొత్త సంవత్సరం సందర్గా ఉంచుద్దో ఏడిపించి కూర్చుంటుందో. ఈ లైను 3 మలికలు అయితే మడత పెట్టి లాస్ట్లో గట్టిగా ముడి పెట్టుకుంటే ఇక్కడ కొంచెం మందంగా ఉంటుంది లైను, తొందరగా అరిగిపోకుండా, అంతే, వేరే ఏం లేదు. ఇది అట్టుకో సన్నగా ఉంటుంది కదా, దీని మడతల 3 మడతల కింద వేసి ఇక్కడ ముడి పెట్టుకున్నాం అనుకో ఇబ్బంది ఉండదు. ఇక ఈ ఫ్రాక్ ఈ కొండెంలోకి వెళ్ళి తీసుకోవాలి, మొత్తం ఈ రింగులో నుంచి తీసేసుకొని ఈ దారాన్ని ఇట్లా వెడల్పు చేసి ఈ వెడల్పులో నుంచే ఈ ఫ్రాక్ని ఇలా తీసేసుకుంటే సరిపోద్ది ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్రాక్ కనిపిస్తుంది కదా, మనం ఈ లాక్ ఓపెన్ చేస్తే ఫ్రాక్ ఎంత కిందకి ఎంత స్పీడ్గా దిగుతుంది అన్నది మనం వేసే వాల్యూని బట్టి చూపిస్తుంది. ఓకే, అంత ఫాస్ట్ దిగాలి, మరి టింగ్ మరి కింద పడవద్దు, అలానే మెల్లగా కూడా దిగొద్దు. ఆ మీడియంలో వస్తేనే నీ చిక్కు పడకుండా ఫ్రాక్ అనేది లాంగ్ వెళ్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మనమైతే ఫిషింగ్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఏమైనా కొరమట్లు పడతాయా లేదనేది. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అన్నీ తెలుగులోనే కదా, తెలుగుని కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా. చాలామంది తెలుగు ఛానల్స్ ఉన్నాయి, అందరిని ఆదరించారు. ఓకే, మళ్ళీ నన్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తున్నాను.
చూసారు కదా ఎలా ఉంది, మంచి సైజు. ఇదిగో ఇవాళ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా. చూసారు కదా, ఓకే. ఇది ఫ్రాగు, ఇది మింగే విధానం, ఓకే. సైజ్ చూడండి, వా ఏం సైజు రా బాబు, ఉన్న సైజు. ఇప్పుడు సైజ్ చూపిస్తా చూడండి, ఇది ఎట్లా ఉందా. చూడండి సైజు, ఓకే. ఓకే చూస్తున్నారు కదా, లుకానో ఫ్రాగే. మళ్ళీ ఈరోజైతే మనకు 2 కొరమేన్లు దొరికాయి, ఓకే. చూస్తుండండి ఫ్రెండ్స్, స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. చూస్తున్నారు కదా, అయ్యో 2 కొరమేన్లు అయితే కొట్టాను ఈరోజు. ఒక్కడనే స్టాండ్ మీద పెట్టుకుని ఫిషింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తుండండి స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.